ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్తే ఐబీపీఎస్ నుండి పీఓ అండ్ ఎస్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. పీఓకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగిందండి. ఎవరైనా ఇంకా చూడకపోతే పీఓకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది చూడండి. ఈ వీడియోలో మనం ఎస్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఫుల్గా క్లియర్గా అనేది మనం చూద్దామండి. ఈ వీడియోని అనేది చివరి వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దండి. వీడియోలోకి వెళ్తే ఎస్ఓ అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అండి. ఇదిగోండి ఇక్కడ క్లారిటీగా అండర్లైన్ చేసాను చూడండి, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అండి. ఇందులో 6 రకాలకు సంబంధించిన పోస్టులు ఉంటాయండి. దీంట్లో 6 రకాలకు సంబంధించిన పోస్టులు ఉంటాయండి. 1 ఐటీ ఆఫీసర్, 2 అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజభాషా అధికారి, 4 లా ఆఫీసర్, 5 హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్, 6 మార్కెటింగ్ ఆఫీసర్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కూడా నేను మీకు తెలియజేస్తాను చూడండి. ఇక్కడ క్లియర్గా ఉంది నోటిఫికేషన్లో. అప్లికేషన్ ఆన్లైన్ అనేది 1/8/2024 మొదలవుతుందండి. చివరి తేదీ 21/8/2024తో ఎండ్ అవుతుందండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 1/8/2024 నుండి మొదలవుతుంది, 21/8/2024తో ఎండ్ అవుతుందండి. పేమెంట్కి అనేది ఎలాంటి టైం అనేది లేదండి. పేమెంట్ సమయం కూడా కేవలం 1/8/2024 నుండి 21/8/2024 మాత్రమే టైం ఉందండి. ఎలాంటి సమయం అనేది ఇవ్వలేదు పేమెంట్కి, గమనించగలరు. కాల్ లెటర్లు అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది అక్టోబర్ 2024 డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఎగ్జామ్ అనేది నవంబర్ 2024 ఉంటుందండి. సిబిటి అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అలాగే రిజల్ట్ అనేది నవంబరు డిసెంబర్ 2024 మధ్యలో వస్తాయండి. అలాగే మెయిన్స్ అనేది ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్ డిసెంబర్ 2024 ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అని డౌన్లోడ్ చేసుకోవాలండి. ఆన్లైన్ ఎగ్జామ్స్ మెయిన్ కూడా డిసెంబర్ 2024 జరుగుతుంది. రిజల్ట్ అయితే జనవరి ఫిబ్రవరి మధ్యలో మెయిన్స్ రిజల్ట్ వస్తుందండి. దీనికి ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది ఫిబ్రవరి మార్చి 2025 జరుగుతుందండి. అలాట్మెంట్ అనేది 2025 ఏప్రిల్లో ఇస్తారండి, గమనించగలరండి. అలాగే దీంట్లో పార్టిసిపేషన్స్ బ్యాంక్, దీంట్లో పాల్గొనే బ్యాంకులు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్ అండి, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదండి. అండ్ ఈ బ్యాంకులన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. అంటే ఐబీబీఎస్ తరపున ఐబీబీఎస్ ఈ బ్యాంకుల్లో ఎక్కడ ఖాళీ ఉన్నా మనకి ఎంక్వైరీ చేసి అనేది నోటిఫికేషన్ వదులుతుందండి. అలాగే మనం ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి చూద్దామండి. ఎలిజిబిలిటీ చూస్తే ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ అనే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. మన సిటిజన్. ఏజ్ లిమిట్ చూస్తే అండి, ఏజ్ లిమిట్ ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు చూడండి, నేను అండర్లైన్ చేస్తున్నాను. 1/8/2024 నాటికి 20 సంవత్సరాలు అనేది ఉండాలండి. మినిమం అనేది 20 అండి, మ్యాక్సిమం అనేది 30 సంవత్సరాలండి. అది కూడా ఆ 20 అనేది 1/8/2024 నిండి ఉండాలండి. ఇక్కడ ఏ సంవత్సరాల మధ్యలో ఉండాలని కూడా క్లారిటీగా ఇచ్చారండి. అది కూడా తెలియకపోతే ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను చూడండి. 2/8/94 నుండి పుట్టి 1/8/2004 మధ్యలో ఉండాలండి. అంటే ఆ మధ్యలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి రిలాక్సేషన్స్ ఏం అక్కర్లేదు. కానీ ఈ 1994 అంటే ఇక్కడ 30 ఏళ్ళు మ్యాక్సిమం అన్నది వచ్చండి. ఆ బోర్డర్లో ఎవరైనా ఉంటే, ఈ డేట్ కన్నా ఇంకా ముందు పుట్టి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రిలాక్సేషన్స్ అనేవి కూడా ఉన్నాయండి. అది యూజ్ చేసుకుంటే వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అండి, అంటే ఎస్సీ అండ్ ఎస్టీ రిజర్వేషన్ 5 years ఉంటుంది, అంటే 30+5 35 years అండి. అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ నాన్ క్రిమీ లేయర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, అంటే 30+3 33 అండి. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అండి, వాళ్ళకి 10 years అని రిలాక్సేషన్ ఉంటుంది. 30+10 40 years ఉంటుందండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సమ్ కేటగిరీస్ వాళ్ళకి ఇక్కడ క్లారిటీ మెన్షన్ చేశారండి. వాళ్ళు 5 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి, 30+5. ఇది చాలామందికి చాలా ఉపయోగంగా ఉంటుంది. బార్డర్లో ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా దీన్ని చూసి బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా గమనించి ఎవరికైతే ఏజ్ బార్డర్లో ఉందో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఉపయోగించుకొని అప్లికేషన్ ఆన్లైన్ అనేది చేసుకోండి. అలాగే కిందకి వెళ్ళినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఐటీ ఆఫీసర్ అండి.
దీనికి 4 years ఇంజనీరింగ్ అండి. ఇంజనీరింగ్లో సబ్ కేటగిరీస్ అండి. టెక్నాలజీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ, సమ్ కేటగిరీస్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబిలిటీ అండి. ఇంజనీరింగ్లో ఈ కేటగిరీస్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబిలిటీ అండి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సమ్ కేటగిరీస్, ఈ కేటగిరీస్ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ అండి. అలాగే గ్రాడ్యుయేట్ హ్యావింగ్ పాస్డ్ DOEACC B లెవెల్ సంబంధించిన ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా ఐటీ ఆఫీస్ ఎలిజిబిలిటీ అండి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ సంబంధించి 4 years డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్లో చేయాలండి. 4 సంవత్సరాల డిగ్రీ అనేది అగ్రికల్చర్ చేయాలి. పైన అయితే 4 years ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఐటీ ఆఫీస్కి సంబంధించింది ఎలాగో, అలాగే 4 years గ్రాడ్యుయేషన్ అనేది మనకు అగ్రికల్చర్సు అండ్ వెటర్నరీ సైన్సు, అలాగే ఫిషరీ సైన్సు సమ్ కేటగిరీస్లో మన డిగ్రీ అనేది 4 yearsలో డిగ్రీ అనేది పూర్తి చేసి ఖచ్చితంగా ఉండాలండి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్కి. అలాగే రాజ్య భాష అధికారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ హిందీ ఇంగ్లీష్ యాజ్ సబ్జెక్ట్ డిగ్రీలో గ్రాడ్యుయేషన్లో కూడా ఈ 2 సబ్జెక్టులనే ఉండాలండి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ తీసుకొని సబ్జెక్టుగా డిగ్రీ లెవెల్లో కూడా అయ్యే ఉండాలండి. అలాగే లా ఆఫీసర్లో ఏ బ్యాచిలర్ డిగ్రీని LLB చేసి ఖచ్చితంగా ఉండాలండి. LLB చేసి ఉండాలి లా ఆఫీసర్కి. అలాగే HR అండ్ పర్సనల్ ఆఫీసర్ దీనికి గ్రాడ్యుయేట్ అండ్ 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలండి. ఫుల్ టైం అది డిప్లొమా కానీ, HR కానీ, HRD కానీ, సోషల్ వర్క్ కానీ, లేబర్ లా కానీ వీటిలో కూడా చేసి ఉండాలండి ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది 2 years. అలాగే మార్కెటింగ్ ఆఫీసర్ గ్రాడ్యుయేట్ అండ్ 2 years ఫుల్ MMS మార్కెటింగ్, 2 years ఫుల్ ఆఫ్ MBA, 2 years ఫుల్ ఆఫ్ PGDBA, PGDBM, PGPM, PGDM విత్ స్పెషలైజేషన్ మార్కెట్. ఈ కోర్సులు అనేది ఖచ్చితంగా చేయాలండి గ్రాడ్యుయేషన్లో 2 years PGలో ఈ ఖచ్చితంగా ఉండాలండి ఈ కోర్సులు అనేవి మనకి. అదండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. కిందకి వెళ్ళినట్లయితే మనకి అప్లికేషన్ ఫీజు అండి 175 అండి. SC, ST, PW క్యాండిడేట్స్కి 175 రూపీస్. మేల్ అండ్ ఫీమేల్ ఏదైనా SC, ST, PW, BD క్యాండిడేట్స్కి 175 రూపీస్ అనేది పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందండి. అలాగే 850 ఇంకా అన్రిజర్వ్డ్ కానీ, OBC కానీ, EWS క్యాండిడేట్ కానీ, మేల్ కానీ ఫీమేల్ కానీ ఏదన్నా కానీ మనం 850 రూపాయలు ఫీజు అనేది ఉంది. 850 రూపీస్ అని ఫీజు పే చేయాల్సి ఉంటుందండి. అది కూడా టైం చెప్పాను కదండి మొదట అప్లికేషన్ డేట్లో 1/8/2024 నుండి 21/8/2024 మధ్యలోనే పేమెంట్ కూడా చేయాలండి. ఎలాంటి టైం అనేది లేదు, ఈ మధ్యలోనే చేయాలి. అలాగే ఎగ్జామ్ విషయానికి వస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ అండి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ లా ఆఫీసర్ అండ్ రాజ్య భాష అధికారికి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందండి. 50 క్వశ్చన్స్ అండి, 25 మార్క్స్ అండి. చెప్పానండి ఇది ఎగ్జామ్ అనేది ఇంగ్లీషు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్, 25 మార్క్స్ అండి. 40 minutesలో రాయాలండి. ఈ ఎగ్జామ్ అనేది కేవలం ఇంగ్లీషు అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది, గమనించగలరు. రీజనింగ్ 50 క్వశ్చన్లు ఉంటాయండి, 50 మార్క్స్ అండి, 40 minutes అండి. జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ ఆఫ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ 50 క్వశ్చన్స్ ఉంటాయండి, 50 మార్క్స్, 40 minutes. టోటల్ ఎగ్జామ్ అనేది 150 క్వశ్చన్లు ఉంటాయి, 125 మార్కులకి 2 గంటల వరకు ఉంటుందండి. అలాగే IT ఆఫీసర్ అండ్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, HR పర్సనల్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్, 25 మార్క్స్, 40 minutes. రీజనింగ్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 40 minutes. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, 40 minutes. టోటల్ 150 క్వశ్చన్స్ ఉంటే 125 మార్క్స్ అండి. మొత్తం టోటల్ 2 hours అనేది ఎగ్జామ్ జరుగుతుందండి. 2 hours అనే ఎగ్జామ్ జరుగుద్ది, గమనించగలరు. అలాగే అందరూ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి షార్ట్ లిస్ట్ అయినప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే దాంట్లో IT ఆఫీసర్స్కి, లా ఆఫీసర్స్కి, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్కి, HR పర్సనల్కి మెయిన్స్ ఎగ్జామ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ 60 క్వశ్చన్లు ఉంటాయండి, 60 మార్క్స్,
ఇంగ్లీష్ హిందీలోనే ఉంటుందండి. చెప్పాను కదండి మీకు లాంగ్వేజ్ ఓన్లీ హిందీ ఇంగ్లీషు 45 నిమిషాలు ఉంటుందండి. అలాగే రాజ్య భాష అధికారికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. 45 క్వశ్చన్లు ఉంటాయి. మ్యాక్సిమం 60 మార్కులు ఉంటుందండి. సేమ్ హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం ఉంటుంది. 30 నిమిషాలు రాయాల్సి ఉంటుందండి. ప్రొఫెషనల్ నాలెడ్జ్ డిస్క్రిప్టివ్ అండి. ఒకటేమో ఆబ్జెక్టివ్ రాయాల్సి ఉంటుంది, ఒకటి డిస్క్రిప్టివ్. 2 క్వశ్చన్స్ ఉంటాయండి. మ్యాక్సిమం 60 మార్క్స్ ఉంటాయి. అది ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో ఉంటే 30 మినిట్స్లో ఉంటుందండి. అలాగే దీనికి నెగిటివ్ మార్క్ కూడా ఉంటుందండి. 1/4 0.25 పెనాల్టీ మార్క్స్ ఉంటాయండి. జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు చూసుకొని రాయాల్సి ఉంటుంది. మీరు నెగిటివ్ మార్క్స్ని టచ్ చేయకుండా చూడండి. అలాగే మనకి ఏ దాంట్లో ఏ పోస్టులు ఉన్నాయనేది కూడా ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగిందండి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1 బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్. ఫర్దర్గా ఈ పోస్టులు అనేది చాలా పెరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే చాలా బ్యాంకులు నాట్ రిపోర్టెడ్. ఇక్కడ చూడండి క్లియర్గా బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసారా, ఇక్కడ 0 అని ఇచ్చారు. 0 అని ఇచ్చేసాక ఇంకైతే ఏ పోస్టులు అనేది ఫర్దర్గా పెరగవండి. ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్ ఇందులో క్లారిటీ ఇచ్చేసాడు. మా ఖాళీ లేవు మా బ్యాంకులో ఏ పోస్టులు అని చెప్పి క్లారిటీ ఇచ్చేసాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఇండియన్ ఓవర్సీస్ కానీ ఈ పోస్టుకు సంబంధించి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ మా బ్యాంకుల్లో ఎలాంటి ఖాళీలు లేవని చెప్పారు. కానీ మిగతా ఎన్ఆర్ఎన్ ఉన్న బ్యాంకుల మట్టుకు ఇంకా రిపోర్ట్ చేయలేదండి. ఈ పోస్టుకి సంబంధించిన ఖాళీలు ఎన్ని ఉన్నాయనేది ఐబీబీఎస్కి రిపోర్ట్ చేయాలి. వాళ్ళు ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ జరిగే మధ్యలో వాళ్ళు కానీ రిపోర్ట్ చేస్తుంటే ఆ పోస్టులు అనేది ఖచ్చితంగా పెరుగుతాయండి. గమనించగలరు. ఖచ్చితంగా ప్రతి వాళ్ళు అప్లై చేయండి. తక్కువ పోస్టులు ఉన్నాయని ఎవరు అశ్రద్ధ చేయొద్దండి. పోస్టులు పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా అప్లై చేయండి. పెరిగాక అప్లై చేస్తాక టైం ఉండదు. అలాగే హెచ్ఆర్ అండ్ పర్సనల్ ఆఫీసర్ దీంట్లో కూడా చూడండి. కొన్ని బ్యాంకులు నాట్ రిపోర్టర్, కొన్ని బ్యాంకుల్లో పోస్టులు ఉన్నాయండి. కొన్ని బ్యాంకుల్లో అసలు ఖాళీ లేవని క్లారిటీ ఇస్తారండి. ఇవి కూడా ఫర్దర్గా ఇంక్రీజ్ అవుతాయండి. ప్రతిదీ నేను ఇప్పుడు నెక్స్ట్ చూపించేవి కూడా మీకు ఎన్ఆర్ అనేవి ఉన్నాయి. ఫర్దర్గా అప్డేట్ అవుతాయండి. 0 ఉన్నాయి అనేది ఇంకా అవ్వో. ఖచ్చితంగా నేను నెక్స్ట్ ఇప్పటి నుండి నేను చూపించే పోస్టులు అన్నింటికి కూడా మీరు గమనించగలరు. సేమ్ ఇయే రిపీట్ అవుతూ ఉంటాయి చూడండి. అలాగే ఐటీ ఆఫీసర్ సేమ్ అండి. చెప్పాను కదా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంకా రిపోర్ట్ చేయలేదు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మూడు ఖాళీలు ఏమో ఎస్సీ వారికి, 1 ఖాళీ ఏమో ఎస్టీ వారికి, ఓబీసీ వాళ్ళకి 5, ఈడబ్ల్యూఎస్ 1, అన్రిజర్వ్డ్ 10. టోటల్గా 20 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. అలాగే టోటల్గా మొత్తం పంజాబ్ నేషనల్ బ్యాంక్లో చూస్తే ఎస్సీ వాళ్ళకి 22, ఎస్టీ వాళ్ళకి 11, ఓబీసీ 40, ఈడబ్ల్యూఎస్ 17, అన్రిజర్వ్డ్కి 62, టోటల్గా 150 ఉన్నాయండి. టోటల్గా ఈ ఐటీ ఆఫీసులు అనేవి 170 ఉన్నాయండి మొత్తం. ఇంకా చాలా యాడ్ అవుతాయండి. చాలా బ్యాంకులు ఇంకా రిపోర్టే చేయలేదు, నాట్ రిపోర్టెడ్ అనే ఉన్నాయి. అలాగే లా ఆఫీసర్ కూడా అంతే అండి. చాలా బ్యాంకులు ఇంకా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా 125 వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే మార్కెటింగ్ ఆఫీసర్ కూడా చాలా బ్యాంకులు ఇంకా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని టోటల్గా 205 పోస్టులు ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి. అలాగే రాజ్య భాషా అధికారి ఇందులో కూడా చాలా ఇంకా బ్యాంకులు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. ప్రస్తుతానికి 25 ఖాళీలు అనేవి ఉన్నాయండి టోటల్గా. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ చాలామంది ఎగ్జామినేషన్ సెంటర్స్ అని కాబట్టి కంగారు పడతారు, చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుందని. ఏం అక్కర్లేదండి. మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రంలో ఇక్కడ నేను అండర్లైన్ చేసేది ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి సంబంధించిందండి. అనంతపురం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. మీరు ఆన్లైన్ చేసేటప్పుడు మీకు దగ్గరలో ఉన్న సెంటర్లు అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రిలిమినరీకి అనేది తెలుగు రాష్ట్రాలు చాలా సెంటర్లు ఇచ్చారండి. అలాగే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అనేది సెంటర్ ఉంటాయండి. మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ప్రిలిమ్స్కి ఎగ్జామినేషన్ సెంటర్స్ అలాగే మెయిన్స్కి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అడిగినప్పుడు మీరు దగ్గరలో ఉన్నాయి మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే రెండో తెలుగు రాష్ట్రమైన మన తెలంగాణలో కూడా ఉన్నాయండి. హైదరాబాద్ ప్రిలిమినరీకి అండి. హైదరాబాదు, సికింద్రాబాదు, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, వరంగల్ అండి. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత హైదరాబాదు, సికింద్రాబాదు, కరీంనగర్ అండి. మీ దగ్గరలో ఉన్న సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. అదండి పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్. అలాగే పీఓకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే నేను చెప్పడమే కాకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీరు కూడా చూడండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ ఈ డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నేను డౌన్లోడ్ చేసుకొని
నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదవండి. అలాగే ఎలాగ అప్లై చేయాలో అప్లై లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. ఇదండి పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్. థ్యాంక్ యూ అండి.